నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నా పేరు కోనేరు మురళీ కృష్ణ, అక్కిరెడ్డిగూడెం, మాది ముసునూరు మండలం, నూజివేడ్ కాన్స్టిట్యున్సీ. నాకు చేటరాయి మండలంలో సోమవారం గ్రామంలో భూమి ఉంది. నేను 2006లో భూమి కొనుక్కున్నాను. కానీ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వ్యవసాయం చేసుకుంటా ఉండి, సరే నా ఆర్థిక సమస్యలు, నా ఆర్థిక ఇబ్బందుల వలన మేము భూమి అమ్ముకున్నామండి. 3 నెలల క్రితం అమ్ముకుంటే ఈ భూమి మనకి ఆన్లైన్ రెడ్ మార్క్ పెట్టాం. ఎందుకు పెట్టిందో మాకు తెలియదు. ఏంటని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఆవిడ మొన్న డబ్బులు అడిగిందండి నన్ను. నేను సరే ఈవిడ ఎట్లా చెబుతుందని మాకు మా నూజివేడ్ కాన్స్టిట్యున్సీ పులుసు పారసార్ గారు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసామని. సరే ఆయన ఏదో చెప్పారు. ఆవిడ దగ్గరికి వెళ్ళాం. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగితే 5 లక్షలు ఇస్తే మాకు 1B చేశారు. ఇది 1B చేస్తే అడంగులు కూడా చేయాలి అనేది రిజిస్ట్రార్ గారు చెప్పారు. ఎబ్లైండ్ లింక్ చేసి 1B అడంగులు 2 తీసుకురండి, మీ భూమి మీ గమనాలుగా రిజిస్ట్రేషన్ చేస్తామని. దానికోసం మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ మంత్రి గారు చెప్పానంట. ఆవిడ దగ్గరికి వెళ్తే మళ్ళీ 5 లక్షలు ఇవ్వమంటారు. నాకు అప్పటికే అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి 20 లక్షల రూపాయలు అప్పు చేశాను. 20 లక్షలు అయిపోయినాయి. నేను దాదాపు 1 ఎకరం భూమి ఖరీదు అయిపోయింది. నేను మళ్ళీ 5 లక్షలు అంటే మేము ఇవ్వలేమండి అని చెప్పినందుకు ఒక బ్యాచ్ని తయారు చేసి 12 మంది, ఈ 12 మంది పేర్లు కూడా ఇవ్వండి. వీళ్ళు నా దాంట్లో 3 ఎకరాల 15 సెంట్లు, మా పక్కన 1963లో కొనుక్కున్నారండి నాకన్నా ముందు ఒక గుడివాడ రెడ్డి గారు. ఆయనది 63లో కొనుక్కుంటే వాళ్ళకి 62 ఏళ్ళు. ఆయన దాంట్లో 4 ఎకరాలు 30 సెంట్లు కలిపి 7 ఎకరాలు 45 సెంట్లు కబ్జా చేసి రాళ్లు బాతి రేతి ఫెన్సింగ్ చేసి 17వ తారీఖు సాయంత్రం ఆవిడ వాళ్ళ పేరు ఆన్లైన్ చేయటం, రిజిస్ట్రేషన్ చేసేయటం. వాళ్ళు 31వ తారీఖు 2వ తారీఖు రేతి ఫెన్సింగ్ వేసేసారు. మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మాకు ఇట్లా జరుగుతుంది, వాళ్ళని మేము కాకుండా వేరే వాళ్ళతో కూడా అడిగించాం. ఏమంటే మంత్రి గారికి 50 లక్షలు ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి 20 లక్షలు ఇచ్చాం, పారసార్ గారికి 50 లక్షలు ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి దాసర్ ప్రశాంత్ గారికి చేటరాయి మండలం దాసర్ ప్రశాంత్ గారు అండి ఎంఆర్ఓ గారు, ఆవిడకి 20 లక్షలు ఇచ్చాం. మాకేమో బుద్ధి, మాకు వాళ్ళిద్దరే చూసుకుంటారు అంతా అనేది చెప్తున్నారండి. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అంటున్నారండి అని కూడా చెప్పానండి. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మా ముందు చెప్తానంటున్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియట్లా. పంపును ఇవాళైతే వాళ్ళు మా భూమి కబ్జా చేసిన వాళ్ళు అయితే మా వెనకాల మంత్రి గారు ఉన్నాడు. నేను మొన్న ఇప్పుడు 4-5 రోజుల నాడు ఇట్లా ఫెన్సింగ్ వేశారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టేవాడు. ఇక నాకు అక్కడ ఎవరో కేసు పెట్టినా కూడా పోలీసులు తీసుకోరు. తర్వాత అసలు ఎవరు ఏదైనా ప్రెస్ మీట్ చెలువు తీసుకెళ్ళి పెడదామన్నా కూడా ఎవరు రావట్లేదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది. నేను ఒక సామాన్య రైతుని, నాకు ఎవరు రావట్లేదు. అప్పుడు నేను మా బంధువులు బెదవాడ వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టానని, ఇప్పుడు కొత్తగా మా మంత్రి గారే వీడిని చంపేయమన్నారు, వీడి వెనకాల ఎవడున్నాడో చూసుకుంటాం అనే దాంట్లోకి వచ్చి మంత్రి గారు పారసారథి గారే ఎంఆర్ఓ గారు అండదండలతో నా మీదకి ఈ వచ్చిన 12 మందిలో 2-3 మీద మర్డర్ కేసులు ఉన్నాయి. ఈ 12 మందిలో 3కి మర్డర్ కేసులు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు చంపుతారో చేలోకి వెళ్తే వెంటాడుతున్నారు. ఇక భయభ్రాంతులు అయిపోయి నేను మా ఊరు కానీ మా చేనుండ ఊరు కానీ వెళ్ళకుండా విజయవాడలో ఉంటున్నాను ప్రస్తుతానికి.
నేను భయపడి చంపేసేటట్టు ఉన్నారు, వీళ్ళ వెనకాల మంత్రి గారు ఉన్నారు అంటున్నారు, ఏం జరుగుతుందోనని నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఏడుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నాకు టైం దొరకట్లేదు. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి లోకేష్ గారిని దర్బార్లో కలిసాం, కానీ మేము చెప్పుకోవడానికి వీలు పడలేదు. డిసెంబర్ 4వ తారీఖు కలిశానండి. ఆయన చెప్పిన లెటర్ పెట్టినా కానీ ఎంఆర్ఓ గారు ఏం ఖాతరు చేయట్లేదు. ఇప్పుడు నాకు అసలు వారు కలిస్తే ఏదైనా న్యాయం జరుగుద్ది, వీళ్ళ ముగ్గురు నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో నేను విజయవాడలోనే తిరుగుతున్నాను ప్రస్తుతాన్ని. ఏదైనా నాకు కలిసి నా భూమి నాకు వచ్చేటట్టు చేసి, నా భూమి ఆ రెడ్ మార్క్ తీసి నేను అమ్ముకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే నాకు న్యాయం జరుగుద్దని కోరుకుంటున్నాను. స్టేషన్లోనండి. ఇప్పుడు స్టేషన్లో డిఎస్పీ గారికి మేము వెళ్తే తీసుకోవట్లేదు కదండి. మన హైకోర్టు లాయర్ గారితో చాట్రాయి స్టేషన్ ఎస్ఐ గారికి, నూజివేడ్ డిఎస్పీ గారికి, ఏలూరు ఎస్పీ గారికి లాయర్ నోటీస్ ద్వారానే కేసు పంపామండి. ఏం యాక్షన్ తీసుకోలేదు. అసలు ఫోన్ కాదు కదా మా గురించి, ఎవరో వాళ్ళందరికీ వాళ్ళకే ఈ 12 మందికి ఉన్న అండదాండలే చట్టం అంతా నడుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, రాజకీయంగా మంత్రి గారు, మరి పోలీసు వ్యవస్థ మొత్తం కలిసి అండి. మేము ఇచ్చి 20 రోజులు అయ్యిందండి. 20 రోజుల పైన అయింది ఏమండి. ఎఫ్ఐఆర్ అసలు కట్టలేదండి వాళ్ళు. అసలు మమ్మల్ని సరే మీ సమస్య ఏంటి మా ఫోన్ నెంబర్ పెట్టి హైకోర్టు లాయర్ గారితో మేము పంపామండి. నీ సమస్య ఏంటని ఫోన్ చేయట్లేదు. వెళ్తే అసలు మేము ఆ స్టేషన్ కాడికి వెళ్ళే లోపే మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నాం. మేము ఇక అట్లాంటి పరిస్థితుల్లో ఆ గోండా రౌడీయిజంలో మేము వెళ్ళలేక, స్టేషన్కి వెళ్ళలేక హైకోర్టు లాయర్ గారి ద్వారా పంపానండి. కానీ నాకు డిపార్ట్మెంటు న్యాయం చేయట్లా, రెవెన్యూ డిపార్ట్మెంటు న్యాయం చేయట్లా, పోలీస్ డిపార్ట్మెంట్ చేయట్లా, ఇంకా రాజకీయంగా మంత్రి గారు చేయట్లా. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకే అండగా ఉంది, పోలీసులు మాకే అండగా ఉన్నారు, నిన్ను చంపేటి ఖాయం అనే పదాలు చెబుతున్నారు. భయభ్రాంతున్నాయి. నేను జైలుకి వెళ్ళా. దీని వెనకాల మంత్రి గారు ఉన్నాడు, మాకు రెవెన్యూగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ అయినా మమ్మల్ని ఏం చేయట్లేదు అనేది చెప్తున్నారు వాళ్ళు పబ్లిక్ గా. ఎకరం 10 లక్షల కాడికి అమ్ముకున్నామండి మేము భూమిని. మా భూమి అంటే 7 ఎకరాల 1,70,000, 2 కోట్లు. ఈ 2 కోట్ల భూమి దీనికి వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, మంత్రి గారికి ముందు 50 ఇచ్చేసాం, ఎంఆర్ఓ గారికి 20 ఇచ్చాం, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళే కాపాడటం అని చెబుతున్నారు. మంత్రి గారు పారసారథి గారు, దాసరి ప్రశాంత్ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళే చూసుకుంటాం అన్నారు. తర్వాత నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాననే ఉద్దేశంతో ఒక 5 రోజులు 6 రోజుల క్రితం నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్ పెట్టిన కాడి నుంచి చంపేస్తామని తిరుగుతున్నారండి. చంపేస్తాం ఇక నువ్వు అని చేలోకి వెళ్తే, నా చేలోకి మేము వెళ్ళి భయపడి పారిపోయి వచ్చాము. అంటే మా పరిస్థితి ఇవాళ మాకు నూజివేడ్ కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి వచ్చిందని విచారించాలో సంతోషపడాలో మాకు తెలియదు.